సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో దేవుడు ఏ మేలులు చేయాలని, దేవుని ఉద్దేశాల చేత నింపబడుటకు దేవుని కరుణ ఏ విధముగా మన కోసం ఉన్నదని, పరిపూర్ణముగా దేవుడు మనతో జీవించుటకు జీవిత కాలమంతా దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడని, పరిపూర్ణమైన జీవితమును దేవుడు అనుగ్రహించుటకు మనకున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు ఎంచుకున్నప్పుడు ఏ విధముగా జీవితంలో ఉండుటకు పరిపూర్ణమైన భాగ్యమును అనుగ్రహిస్తున్నాడని, పరిపూర్ణమైన జీవితం చేత మనల్ని ఉంచుటకు ఏ విధముగా దేవుడు మనతో ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, నా జీవితంలో ఏ శోధన కలుగుచున్నదని, నా జీవితంలో ఏ వేదన కలుగుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా నన్ను బలపరిచి దేవుడు జీవింపచేస్తున్నాడని, నాలో ఉండిన జీవితమును ఏ విధముగా కనపరుస్తున్నాడని, నాలో ఉండిన జీవితాన్ని ఏ విధముగా బలపరచుటకు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును ఎందుకు దేవుడు నాలో ఉంచుటకు, పరిపూర్ణమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు నాకున్నాడని, పరిపూర్ణమైన జీవితం చేత నింపే దేవుడు నాకున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా పరిపూర్ణముగా మొర్రపెట్టుడు, దేవునికి మొర్రపెట్టుడు అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో కలుగుతున్న శోధనని బట్టి, జీవితంలో కలుగుతున్న వేదనని బట్టి దేవునికి మొర్రపెట్టాలని, దేవుని చెంత ఉండి ఏ విధముగా మొర్రపెట్టి నడిపించే బిడ్డలుగా దేవుడు మనకు ఉన్నాడని, జీవితాన్ని పరిపూర్ణముగా మొర్రపెట్టే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును అనుగ్రహించుటకు పరిపూర్ణమైన భాగ్యం మనకు అనుగ్రహించి ఉన్నాడు. జీవితాన్ని దేవుని దగ్గర ఉంచుటకు దేవుడే మనకున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా ఏ విధముగా దేవుని చెంత మనం మొర్రపెట్టుడనే అంశం ద్వారా దేవునిలో మొర్రపెట్టే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని, మొర్రపెట్టే అంశముగా దేవుడే మనతో ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మొర్రపెట్టుడు అనే అంశం ద్వారా దేవునికి మొర్రపెట్టే విధానం మన జీవితంలో కలుగుతున్న శోధనని బట్టి, లేక నా జీవితంలో కలిగే వేదనని బట్టి, నా జీవితంలో కలిగే శోధన ఏ విధముగా ఉన్నదో దేవునికి ప్రార్థించే విధానమే మొరపెట్టే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మన కోసం ఏ విధముగా జీవితాన్ని సమర్పణ జీవితముగా దేవుడు మన కొరకు ఉన్నట్లుగా, మన జీవితాన్ని పరిపూర్ణముగా దేవునిలో ఉండే భాగ్యమును మనకు అనుగ్రహించినట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా, జీవఊటయైన నిన్నే మరచితిని, నేను ఎండిపోయితిని, నన్ను జీవింపచేయుమయా. సహోదరి సహోదరులారా, ఏ విధముగా జీవితంలో దేవునికి ప్రార్థించే బిడ్డలుగా, దేవునికి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు నా జీవితాన్ని ఎందుకు శోధనకరముగా ఉండుటకు, లేక నా జీవితాన్ని ఎందుకు వేదనకరముగా ఉండుటకు, నా జీవితంలో కోల్పోయిన స్థితిని ఏ విధముగా యావేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితం వేదనకరముగా ఉండినప్పుడు,
నా జీవితం భయంకరమైన శోధన కలుగుచున్నప్పుడు ఏ విధముగా దేవుని చెంతకు నేను వచ్చి ప్రార్థించే బిడ్డలుగా, మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు, లేక జీవితంలో అవమానం నాకు కలుగుచున్నప్పుడు, నా జీవితాన్ని దేవునికి దగ్గరగా నేను వచ్చినప్పుడు ప్రార్థించే బిడ్డలుగా, మొర్రపెట్టే బిడ్డలుగా ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు నా జీవితాన్ని వ్యర్థమని పలుకకుండా, లేక నా జీవితం శోధనకరంగా ఉన్నదని పలుకకుండా ఏ విధముగా నేను జీవించాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ముల్లా కిరీటమును అయ్యా నా కోసం ధరించితివి, రక్తధారలను అయ్యా నా కోసం చిందితివి. యేసయ్యా నా దైవమా, నా మీద దయ చూపుమా. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుడు మన కొరకు ఉన్నాడో అదే రీతిగా నా జీవితాన్ని బలపరిచే దేవుడు నాకున్నాడని, స్థిరపరచుటకు నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు నేను చూడగలనని, స్థిరపరచుటకు దేవునిలో ఉండే భాగ్యమును కూడా నాకు అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాకున్నప్పుడు ఏ విధముగా నేను స్థిరపరిచే బిడ్డలుగా దేవుడు నాకున్నాడని, నా జీవితంలో ఎందరో శోధకులు ఉన్నారని, లేక నా జీవితంలో అనారోగ్య సమస్య నాలో ఉన్నదని పలుకుచున్నట్లుగా దేవునికి మొర్రపెట్టే విధానం, ఏ విధముగా మన జీవితాన్ని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించే బిడ్డలుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఎండిన శోధనని, లేక నా జీవితంలో ఎడారిగా మారి ఉన్నదని ఎన్నో రకమైన ఆలోచన చేత మానవ జీవితం ఉండినప్పుడు, మానవ జీవితంలో ఎన్నో ఆలోచనలు కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను దేవునికి దగ్గరగా వచ్చి ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని, దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన అనేకములని, జీవితంలో అనేకమైన అవమానములు ఉన్నాయని, లేక నా జీవితంలో ఎలాంటి భవిష్యత్తు నాకు లేదని, లేక నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులనే జీవితంగా మారిపోయి ఉన్నదని, ఎన్నో సమస్యల చేత మానవ జీవితం ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఇలాంటి సమస్యల చేత మానవ జీవితం ఉండినప్పుడు ఏ విధముగా నేను దేవుని చెంత మొర్రపెట్టుటకు నేను సిద్ధముగా ఉన్నానని, దేవుని చెంత ప్రార్థించే బిడ్డలుగా ఈ దినము నుండి నేనున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు, నా జీవితం శోధన ఉండినను కూడా నా దేవుడే నన్ను బలపరుస్తాడని, నా జీవితం ఆర్థిక ఇబ్బందులు కలుగుచున్నను కూడా నా దేవుడు నాతో ఉండినప్పుడు పరిపూర్ణంగా ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్య నుండి ప్రార్థించే బిడ్డలుగా నేను ఉన్నప్పుడు, మొరపెట్టే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితాన్ని దేవుడు పరిపూర్ణమైన బలపరిచే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా దేవుని చెంత ఉంచుతున్నామో దేవుడు కూడా మనతో ఉన్నాడని, ఏ విధముగా దేవుని దగ్గరకు మనం వస్తున్నామో దేవుడు కూడా మన చెంత ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
నీవు పొందిన దెబ్బలచే నా గాయములను స్వస్థపరచితివి, నీవు చిందిన రక్తముచే నా పాపములను కడిగితివి. యేసయ్యా నా దైవమా, నా మీద దయచూపుమా. జీవఊటయైన నిన్నే మరచితిని, నేను ఎండిపోయి తిని, నన్ను జీవింపచేయుమయా. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా మొర్రపెట్టే అంశం, ప్రార్థించే అంశంగా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రార్థించినప్పుడు దేవుడు బలపరిచే దేవుడు, ప్రార్థించినప్పుడు సమస్యల నుండి పరిపూర్ణముగా నీకు విడుదల, సమస్య నుండి తొలగించే ప్రార్థన జీవితం ఉండాలని ఈరోజు మొరపెట్టి దేవునికి మొరపెట్టే అంశముగా, ప్రార్థించే అంశముగా ఈరోజు వాక్యం మనం చూస్తున్నాం.